తర్వాత ఇప్పుడే కాగితం అందించారు. రేపుల మోక్షానందం గారు మరి 1 నిమిషానికి పరిమితం అవ్వాలని మనవి చేస్తున్నాను. మరి సంబంధించిన దేవాతి దేవునికి, మరి గొప్ప దైవజనులు, మరి సింహాసనులైన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఒక్కినాల వారి చెప్పడం అంటే నేను చెప్పుకుంటాం అంత మంచిది కాదు. ఒక వాక్యం చూపించి నేను ముగిస్తాను. అపొస్తలుడైన పౌలు దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ రాకడలో మధ్యాకాశంకి వచ్చినప్పుడు, ఈ 2వ రాకడ అనేది 2 దశలకు ఉంటుంది. మొదటి దశ బహిరంగ రహస్య రాకడ, 2వ దశ బహిరంగ రాకడ. ఈ రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశంకి వస్తూ ఉన్నారు. ఆయన ఎలా వస్తూ ఉన్నారంటే ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ, ఆయన దేవుని బోరతోనూ, ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులందు వారు మొదట లేపబడతారు అనగా, మరి దేవానంద తాతగారు ఆయన ఇటు మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి భర్తగా, రెండవది మంచి తండ్రిగా, మూడవది సంఘంలో ఒక మంచి బిలీవరుగా, అలాగే మంచి స్వార్థికుడుగా, మంచి తాతగారుగా, మరి భూలోకంలో మంచి పేరు సంపాదించుకుని ప్రభు యొక్క ఆశను పొందుకుని ప్రభు యొక్క పిలుపునందుకుని కొనిపోబడ్డారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు మృతులందు వారు మొదట లేపబడతారు. రక్షింపబడిన వారు, ఆయనను భయభక్తులు కలిగి జీవించిన వారు మొదట లేపబడతారు. అట్టి ధన్యతను తాతగారికి దేవుడు అనుగ్రహింపజేశారు. అట్టి ధన్యతను ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకులుగా, ఆయన ఇష్టలుగా, ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. దేవుడి కొన్ని మాటలు దీవించుగాక. అనేక మంది దైవజనులు ఉన్నారు. అందరూ